హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడిక్షన్స్. ఫ్రెండ్స్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ మీకు ఫ్రీగా ప్రొడిక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి. డైలీ టాస్ వేసినైతే టెలిగ్రామ్ ఛానల్లో అన్ని మ్యాచెస్ ఫ్రీగా అప్లోడ్ చేస్తాను. అలాగే వీడియోకి చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చిన్న సపోర్ట్ చేయండి చాలు. అన్ని మ్యాచెస్ ఫ్రీగా కవర్ చేయడానికి ఇస్తాను. ఫ్రెండ్స్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వచ్చేసి August 8th స్టార్ట్ అవుతుంది. అంటే టుమారో. నేను August 7th వీడియో చేస్తున్నాను. ఈ August 8th టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. August 23rd టోర్నమెంట్ ఎండ్ అవుతుంది. దీంట్లో మొత్తం 25 మ్యాచెస్ ఉంటాయి. 21 లీగ్ మ్యాచెస్ ఉంటాయి, 4 క్వాలిఫైర్ మ్యాచెస్ ఉంటాయి ఫైనల్తో కలిపి. సేమ్ ఐపీఎల్ లాగే, కాకపోతే ఐపీఎల్ అంత బిగ్ మ్యాచెస్ ఉండవు. సో స్మాల్ లీగ్ 7 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. రీసెంట్గా కాకినాడ కింగ్స్ కూడా యాడ్ అయ్యింది. సో మొత్తం దీంట్లో 7 టీమ్స్లో టాప్ 4 టీమ్స్ క్వాలిఫై అవుతాయి. అండ్ టాప్ 4లో ఎలిమినేటర్, క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2 ఫైనల్ ఉంటాయి. సో టోటల్ 25 మ్యాచెస్లో నేను ఆల్మోస్ట్ మ్యాక్సిమం మంచి ప్రాఫిట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు చేయాల్సిన వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడమే. అండ్ 2022 సీజన్లో విన్నర్స్ వస్తే కోస్టల్ రైడర్స్ విన్ అయింది, 2023లో రాయలసీమ కింగ్స్ విన్ అయింది, 2024లో వైజాగ్ వారియర్స్ విన్ అయింది. ఈ 2025 సీజన్లో నేమ్స్ అనేవి చేంజ్ అని, అలాగే ఒక న్యూ టీం కూడా యాడ్ అయింది. దీంట్లో మొత్తం టోటల్ 7 టీమ్స్ పార్టిసిపేట్ చెప్పాను కదా. ఈ మ్యాచెస్ అన్నీ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ సేమ్ ఐపీఎల్ టైమింగ్స్లో అవైలబుల్గా ఉంటాయి. కొన్ని మ్యాచెస్ 1:30 PM స్టార్ట్ అవుతాయి, కొన్ని మ్యాచెస్ 7:30 PM స్టార్ట్ అవుతాయి. సో నేను టాస్ వేసిన తర్వాత అనాలిసిస్ చేసి మ్యాచ్ విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. మీరు చేయాల్సిన వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడమే. ఫ్రెండ్స్, ఈ లీగ్స్ అనేవి స్మాల్ లీగ్స్ కాబట్టి బిగ్ ప్లేయర్స్ ప్లే చేయరు. మ్యాక్సిమం లోకల్ ప్లేయర్స్ నితీష్ కుమార్ రెడ్డి, కేఎస్ భరత్ లాంటి ప్లేయర్స్ మాత్రం పెర్ఫామ్ చేస్తారు. సో మ్యాచెస్ ఎవరు ప్లే చేసినట్టుకి మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిపోతున్నాయి. ఎందుకంటే రెండు టీమ్స్ యంగ్ ప్లేయర్స్ ఉంటారు కాబట్టి మంచి స్కోరింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇద్దరు బోత్ సైడ్ రేట్ కూడా మనకి ఈక్వల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేను అన్ని కవర్ చేసి చెప్తాను. మీరు చేయాల్సిన వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం. థ్యాంక్ యూ ఫర్